5 నిమిషాల్లో నువ్వు చెప్పే సమాధానం మీద మీ వాళ్ళ తలరాత ఆధారపడి ఉంది యామిని. మీనన్ నీకు కిడ్నాప్ చేశాక కాల్ చేశాడా? చేశారు. ఇవాళ మళ్ళీ 2ంటికి కాల్ చేస్తానన్నాడు. అప్పుడు నేను మీనన్ చెప్పిన పని చేస్తానని చెప్పకుంటే మా వాళ్ళని చంపేస్తానన్నాడు. నీ ఫ్లైట్ 4కి నువ్వు పార్సిల్ తీసుకుని వెళ్ళినా మీనన్ వాళ్ళని చంపేస్తాడు. ఇంత తక్కువ టైంలో మీనన్ వాళ్ళని ఎక్కడ దాచాడో కనిపెట్టడం చాలా కష్టం. నీకు పార్సల్ ఇచ్చినప్పుడు అటాక్ చేద్దామన్నా ఇంత తక్కువ టైంలో ప్లానింగ్ చేయలేము. నువ్వు ఒక పని చేయాలి, మీనన్ ఫోన్ చేయగానే ఇలా చెయ్యి, ఆ తర్వాత మేము చూసుకుంటాం. కానీ మీనన్ నమ్ముతాడా? నమ్మేలా నువ్వే చెయ్యాలి. మీననే కాల్ చేస్తున్నట్టున్నాడు. అవును. లిఫ్ట్ చెయ్యి. ఏం కాదు, మేమున్నాం. స్పీకర్లో పెట్టు. హలో యామిని, భయంతో ఏ సూసైడ్ చేసుకుని ఉంటాం అనుకున్నానే. పర్లేదు, నేను అనుకున్నంత పిరికిదానివేం కాదు. సరే, డ్యూటీకి టైం అవుతుంది, రెడీగా ఉన్నావా? లేను. ఏంటి యామిని, మీ వాళ్ళ ప్రాణాలు నాకు 3 అడుగులు 3 బుల్లెట్స్ దూరంలో ఉన్నాయని గుర్తు పెట్టుకునే మాట్లాడుతున్నావా? గుర్తుంది. అందుకే నేను ఈ పని చేయను అని చెప్పడం లేదు. చేయడానికి టైం కావాలి. నాకిప్పుడు చాలా భయంగా ఉంది. 2 గంటల్లో ఈ లోపు అన్నీ మర్చిపోయి మా వాళ్ళ ముందుకి వెళ్ళలేను. నన్ను చూడగానే మా లీడ్కి డౌట్ వచ్చేస్తుంది. ఒకసారి డౌట్ వస్తే విషయం ఎంత దూరం వెళ్తుందో నీకు కూడా తెలుసు కదా. అయితే నాకు రేపటి వరకు టైం ఇవ్వు. ఇవాళ సిక్కున్నానని పర్మిషన్ అడిగి రేపొద్దున్నే 10 o'clock ఫ్లైట్కి షిఫ్ట్ వేయించుకుంటాను. ఏంటి యామిని, పోలీసులతో కలిసి స్కెచ్ వేయడం లేదు కదా? చూడు మీనన్, నీకు నీ పని అవ్వడం కావాలి, నాకు నా ఫ్యామిలీ సేఫ్గా ఉండడం కావాలి. ఇద్దరి మంచి కోసమే టైం అడుగుతున్నాను. మీ మెప్పు కోసం మీరు చెప్పినట్టే చేస్తున్నారు. అయినా కూడా మీరింకా ఎందుకు వద్దని అర్థం చేసుకోవట్లేదు? అమ్మో, ఏమైంది? మెల్లగా సల్లబడిపోతా ఉండదు. అంటే ఏంది? ఆదిలక్ష్మి గయ్యాలత్తా కౌశికేనే రాసి రంపాన పెడతా ఉండది అంటాడారా? అలా అనలేదత్తయ్య. మా అమ్మ కూడా కౌశికిని అర్థం చేసుకుంటే బాగుంటుంది అంటున్నారు. ఏంటన్నయ్య మీరు కూడా ఆంటీకి సపోర్ట్ చేయట్లేదు? పాపం ఆంటీ చెప్తుంది కూడా మీకోసమే కదా. కౌశికి, ఆఖరిసారి చెప్తున్నాను, ఈ పిల్లాడికి డబ్బా పాలు పడతావా లేదా? నా విషయంలో మీరు ఏం చెప్పినా ఒక కోడలుగా వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ నా బాబు విషయంలో ఒక తల్లిగా ఏదైతే మంచిదో అదే చేస్తాను. అయితే నా మాటకి ఇంట్లో విలువ లేదన్నమాట. అలాంటప్పుడు నేను నా కొడుకు ఈ ఇంట్లో ఎందుకు ఉండాలి? ఇప్పుడే వెళ్ళిపోతాం. అమ్మా, ఏమైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందామండి. ఇంకేముంది మాట్లాడడానికి? నా కోడలు కుండ బద్దలు కొట్టినట్టు నీ మాట నేను వినను, వినాల్సిన అవసరం కూడా లేదని చెప్పింది కదా. అక్క అలా అనలేదత్తయ్య, ప్లీజ్ మీరు ఆవేశపడకండి. ఆవేశపడకుండా ఇక్కడే ఉండి నా కోడలు నన్ను అవమానిస్తుంటే చూస్తూ కూర్చోవాలా? నా కొడుకు మొహం చూసి ఇంట్లో అడుగు పెట్టా. నాకెంత అవమానం జరిగాక ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండను. ఒక్క నిమిషం. నేను చెప్పేది వినండి. సారీ సురేష్, నేను అలా అనలేదు. అత్తయ్యనే తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నువ్వు నాకు సంజేషి చెప్పాలా కౌశికి? నాకు తెలీదా? అయినా నేను నీ లైఫ్లో ఎప్పుడూ కూడా కష్టాలు కన్నీళ్ళే మిగిల్చాను. నేను వెళ్ళిపోతేనే
నువ్వు సంతోషంగా ఉండగలవు. ఏంటన్నయ్య మీరు కూడా? పినిగారు వెళ్ళిపోతున్నారు, దయచేసి ఆమెను ఆపండి. అవును సురేష్, ఈ బాబుకి తల్లిదండ్రి అవసరం ఇద్దరిదే ఉంటుంది. నాలాంటి చేతగాని తండ్రి పక్కన ఉండడం కంటే దూరంగా ఉండటమే మంచిది. సురేష్, వస్తున్నావా లేదా? ఆహా, భార్య భర్తలు విడిపోయారు. ఇక తల్లి కొడుకులను కూడా ఈడదీస్తే పని అయిపోతుందమ్మీ. బావ పక్కనున్నన్ని రోజులు అక్క చాలా హ్యాపీగా ఉంది దాత్రి. ఇప్పుడు మళ్ళీ అక్క బావ విడిపోతున్నారు. ఈసారి బావ వెళ్ళిపోతే ఎందుకో తిరిగి రారనిపిస్తుంది.